హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో అయితే మనం సిఆర్పిఎఫ్ నుంచి అయితే జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం తేరింది. గైస్, ఇక్కడ మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ అయితే చాలా తక్కువ మంది దగ్గర అయితే ఉంటుంది. అదేవిధంగా కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ మీరు పూర్తి అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. సో గైస్, నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం తేరింది. ఇక్కడ వేకెన్సీ అయితే స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకైతే ఈ వేకెన్సీ అయితే రావడం తేరింది. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అని గమనించండి. ఇక్కడ మీరు క్లారిటీ అయితే అండ్ 2024కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళ కూడా మంచి అవకాశం. ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకైతే ఇక్కడ వేకెన్సీ అయితే కేటాయించారు కాబట్టి స్పోర్ట్స్లో వేరువేరుగా ఇక్కడ వేకెన్సీలు ఖాళీలు అయితే ఉన్నాయి. ఇవి గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలని గమనించండి ఫ్రెండ్స్. అప్లికేషన్ అయితే జనవరి 16 స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. అంటే టుడే లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 15 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే అప్లై అనేది చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. గైస్, ఇక్కడ మీరు వేకెన్సీ అయితే చూడొచ్చు. ఇక్కడ స్పోర్ట్స్, అదేవిధంగా ఆ స్పోర్ట్స్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అవి కూడా ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. జిమ్నాస్టిక్లో అయితే ఇక్కడ 6 అని, తర్వాత జూడోలో ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి, యూసులో అయితే ఉన్నాయి. అదేవిధంగా చాలా రకాల ఇక్కడ స్పోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ స్పోర్ట్స్లో ఇక్కడ వేకెన్సీ అయితే చూడొచ్చు. మేల్ వాళ్ళకు, ఫీమేల్ వాళ్ళకు సపరేట్గా వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 169 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే మేల్ వాళ్ళకైతే 83 వేకెన్సీ, అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకైతే 86 వేకెన్సీ అయితే ఉన్నాయి. సాలరీ విషయానికి వస్తే పే లెవెల్ 3 కింద అయితే సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 21,700 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల ఆల్వేస్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఫస్ట్ అయితే ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కేటగిరీ వాళ్ళకి కూడా ఏజ్ రాష్ట్రం అయితే వర్తిస్తుంది. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఓన్లీ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మీరు నేషనల్ లెవెల్లో లేదా స్టేట్ లెవెల్లో అయితే మీరు పార్టిసిపేట్ అయితే చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఏజ్ రియాక్షన్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రియాక్షన్ వర్తిస్తుంది. ఇంకా ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ అయితే మీరు ఏ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశారో, అదేవిధంగా మీరు ఏం సాధించారో దాన్ని బట్టి అయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అంటే మీకు ఎగ్జామ్ అయితే ఉండదు. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చూస్తారు. ఆఫ్టర్ అయితే మీకు ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఉంటుంది. తర్వాత అయితే మీకు తీసుకోవడం అది జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సపోజ్గా ఏ లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేసి అక్కడ గోల్డ్ మెడల్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, అదేవిధంగా బ్రాంజ్ మెడల్ ఇక్కడ మీరు సాధిస్తే మీకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారో, అదేవిధంగా మీరు జస్ట్ పార్టిసిపేట్ చేసి కూడా ఎంత ఇస్తారో కూడా ఇక్కడ ఇవ్వడమే తేరింది. ఈ పర్టికులర్ అయితే మీరు చూడొచ్చు. నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా ఛాంపియన్షిప్లో కావచ్చు, ఏదైనా ఒలింపిక్లో కావచ్చు, మీరు పార్టిసిపేట్ చేసిన బట్టి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో గోల్డ్ మెడల్ కావచ్చు, సిల్వర్, బ్రాంజ్ కావచ్చు, ఆ తర్వాత పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే ఇలా అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఏదైనా నేషనల్ లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఇలా అయితే ఉంటుంది. ఆ తర్వాత స్టేట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ అయితే జనరల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ మేల్ వాళ్ళకు 170 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళైతే 157 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ మేల్ వాళ్ళకి చెస్ట్ అయితే చూస్తారు. నార్మల్గా ఇక్కడ మీకు అనేది ఎంత ఉండాలని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 8 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్షన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ వాళ్ళకైతే రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ మేల్ వాళ్ళకైతే హైట్ అనేది 162.5 సెంటీమీటర్ ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకైతే 150 ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ చెస్ట్ విషయానికి వస్తే మేల్ వాళ్ళకి మాత్రమే చూస్తారు కాబట్టి చెస్ట్లో కూడా మేల్ వాళ్ళకైతే ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అండ్ నార్మల్గా 76 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు అయితే 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్షన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే. అండ్ అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుందని ఇక్కడ మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 15 వరకు మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు. దీంట్లో అయితే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ ఎవరెవరికి ఇక్కడ మినహాయింపు అయితే ఉంటుందని ఇక్కడ మీరు చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకి కావచ్చు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకైతే ఈ ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఉంటుంది. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. జనరల్ వాళ్ళు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది మీరు.